ఒకవేళ నేనొక విషయం చెబితే ఎలా ఉంటుంది అంటే మన కెరియర్ని లేదా మన సక్సెస్ని అడ్డుకుంటున్న అతిపెద్ద అడ్డంకి మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అని చెప్తే మరి ఏంటంటారు? ఆఫీస్లో బాసా లేక ఈ ఆర్థిక వ్యవస్థ? అవేవి కావు. అసలు విషయమేంటంటే ఆ అతిపెద్ద అడ్డంకి ఇప్పుడే మనం ఈ మాటలు వినడానికి ఉపయోగిస్తున్న మన స్వంత మనసు మాత్రమే అని చెప్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, నిజంగానే వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. కానీ హేషం అమ్రాజ్ రాసిన కంట్రోల్ యువర్ మైండ్ కంట్రోల్ యువర్ లైఫ్ అనే పుస్తకంలోని సోర్సెస్ రీసెర్చ్ను పరిశీలిస్తే ఇదే వాస్తవమనిపిస్తుంది. ఈనాటి మన ఈ లోతైన చర్చ ప్రధాన లక్ష్యం కూడా ఇదే. అంటే మన జీవితాన్ని శాసించేది బయటెక్కడో లేదు, మన లోపలే ఉంది అని అర్థం చేసుకోవడం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సరే, దీని వివరంగా విశ్లేషిద్దాం. నాకనిపించిన ఒక అద్భుతమైన పాయింట్ చెబుతాను. మనం చాలాసార్లు మన మనస్సును ఒక ఆటోపైలట్ మోడ్లో వదిలేస్తాం. కొంచెం ఇమాజిన్ చేసుకోండి. చెప్పండి. మనం ఒక కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాం. కాని స్టీరింగ్ పట్టుకోలేదు, అసలు గమ్యమేమిటో తెలియదు. కారు మాత్రం హైవే మీద రయ్యన దూసుకుపోతోంది. భయంగా ఉంది కదా? అబ్బా, చాలా భయంగా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కరెక్ట్. మన జీవితం కూడా రోజు ఇలాగే నడుస్తోంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి చిన్న విషయాన్ని, అంటే ఆఫీస్లో ప్రాజెక్ట్స్, ఇంట్లో వస్తువులు, అన్నీ మన కంట్రోల్లో ఉండాలని తెగ ఆరాటపడతాం. అవును, మనమంతా మన కంట్రోల్లో ఉండాలనే చూస్తాం. కాని అసలు నిజంగా నియంత్రించగలిగే ఏకైక సాధనమైన మన మనసును మాత్రం అలా గాలికొదిలేస్తాం. ఇది ఎందుకు జరుగుతోందంటారు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనకు తెలియకుండానే మన మెదడులో ఒక అదృశ్యమైన చైన్ రియాక్షన్, అంటే ఒక గొలుసు కట్టుచర్య నిరంతరం నడుస్తూ ఉంటుంది. చైన్ రియాక్షనా? అంటే ఎలా? సైకలాజికల్గా చూస్తే మనకు వచ్చే ఆలోచనలు ముందుగా మన భావోద్వేగాలను సృష్టిస్తాయి. ఆ ఫీలింగ్స్ లేదా భావోద్వేగాలు మన యాక్షన్స్, అంటే మనం చేసే పనులను నిర్దేశిస్తాయి. ఆ పనులే ఫైనల్గా మన గమ్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఓహో, అంటే ప్రతిదానికి మూలం ఆలోచనే అన్నమాట. అవును. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ప్రాజెక్ట్ సరిగ్గా చేయలేనేమో అన్న ఒక చిన్న ఆలోచన వస్తుంది. వెంటనే బాడీలో ఆందోళన, స్ట్రెస్ అనే ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రెస్తో పనులన్నీ వాయిదా వేస్తాం. రిజల్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్. రైట్, ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే ఆ గొలుసులో ఫస్ట్ లింక్ అయిన ఆలోచన దగ్గరే అసలు రహస్యమంతా దాగి ఉంది. మనం ఎప్పుడూ జరగని భవిష్యత్తు గురించి యాంగ్జైటీతోనో లేక గతంలో జరిగిన పొరపాట్ల గురించి రిగ్రెట్తోనో గడిపేస్తుంటాం. నిజమే. ఈ సోర్సెస్ ఒక అద్భుతమైన పాయింట్ రేస్ చేశాయి. మనసును కంట్రోల్ చేయడమంటే హిమాలయాలకు వెళ్లిపోయి సన్యాసుల్లాగా థాట్స్ మొత్తం ఆపేయడం కాదు. అమ్మయ్య, అది వినడానికి కొంచెం రిలీఫ్గా ఉంది. అసలైన నియంత్రణ అంటే ప్రతిరోజు మన బ్రెయిన్లోకొచ్చే వేలాది ఆలోచనల్లో ఏ ఆలోచనకు మనం పవర్ ఇవ్వాలి, దేన్ని జస్ట్ ఇగ్నోర్ చేయాలి అని కాన్షియస్గా డిసైడ్ చేయడం. వెయిట్. సో ఇక్కడ మీరు చెప్పేదేంటంటే ఆటోపైలట్లో ఉన్న కారును మనం కంట్రోల్ చెయ్యాలంటే ముందు మనం ఆ కారు కాదు, కేవలం దాన్ని నడిపే డ్రైవర్ మాత్రమే అని గుర్తించాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అప్పుడే మనం స్టీరింగ్ పట్టుకోగలం. ఎందుకంటే చాలామంది నేనెందుకు పనికిరాను అనో, నా వల్లే అంతా నాశనమయ్యింది అనో వచ్చే నెగటివ్ థాట్స్ని నిజమనుకుంటారు. మన ఆలోచనలు మనం కాదు, మనం కేవలం వాటిని గమనించే ఒక పరిశీలకులం, అంటే ఒక అబ్జర్వర్ మాత్రమే అని సోర్సెస్లో చదివినప్పుడు నాకు మైండ్ బ్లాంక్ అయింది. అవును, అది చాలా పవర్ఫుల్ పాయింట్. అయితే ఇక్కడ నాకొక చిన్న డౌట్ వస్తోంది. ఈ థాట్స్ను ఒక సినిమాలో సీన్స్ లాగా కేవలం అబ్జర్వర్ లాగా చూస్తూ ఉండిపోవాలి అనడం వినడానికి బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా కష్టమంటారా? అవును, ప్రాక్టికల్ లైఫ్లో అకస్మాత్తుగా ఒక భయపెట్టే ఆలోచన. ఉదాహరణకు, ఆదివారం రాత్రి బాస్ నుండి ఒక మెయిల్ చూడగానే నా ఉద్యోగం పోతుందేమో అన్న థాట్ వచ్చినప్పుడు గుండెలో రైళ్లు పరిగెడతాయి. వాస్తవానికి అలాంటప్పుడు ఉలిక్కి పడకుండా కేవలం అబ్జర్వర్గా దూరంగా నిలబడటం నిజంగా సాధ్యమేనా? ఆ క్షణంలో అది కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో ఎవల్యూషన్ ప్రకారం అమెగ్డాలా అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది. అది నిజమైన ప్రమాదానికి, కేవలం మన ఊహల్లో ఉన్న ప్రమాదానికి మధ్య తేడాను అసలు గుర్తించలేదు. అంటే పులి ఎదురుగా వచ్చినా, బాస్ మెయిల్ వచ్చినా బ్రెయిన్ ఒకేలా రియాక్ట్ అవుతుందన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడే మనం సైకాలజీని అర్థం చేసుకోవాలి. మనకొచ్చే ప్రతి ఆలోచన ఫ్యాక్ట్ కాదు, అది జస్ట్ ఒక థాట్ మాత్రమే. ఆ ఆలోచనను మనం నిజమని నమ్మి దానికి రియాక్ట్ అయినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.
అంటే దాన్ని నమ్మకూడదు అంటారా? అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక తీసుకుందాం. మనం ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ చదువుతున్నాం. సడన్గా స్క్రీన్ మీద మీ సిస్టంలో వైరస్ ఉంది, వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి అని ఒక పాపప్ యాడ్ వచ్చిందనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ, అది నిజం కాదు, కేవలం ఒక యాడ్ అని తెలుసుకోబట్టి దాన్ని జస్ట్ ఇంటూ మార్క్ నొక్కి క్లోజ్ చేస్తాం. అవునా? ఒకవేళ నిజంగానే క్లిక్ చేస్తే అప్పుడు వైరస్ సిస్టంలోకొస్తుంది. మన థాట్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి పాపప్ యాడ్స్ లాంటివే. అబ్బా, వావ్! ఆ పాపప్ యాడ్ అనాలజీ భలే కనెక్ట్ అయింది. పనికిరాని భయపెట్టే థాట్ వచ్చినప్పుడు దానికి మన ఎనర్జీనివ్వకూడదు. ఓహో, నా బ్రెయిన్ ఇప్పుడు ఇలాంటి పాపప్ని చూపిస్తోంది అని ఐడెంటిఫై చేసి దాన్ని క్లిక్ చేయకుండా అలా వదిలేయడమే ఈ అబ్జర్వర్ టెక్నిక్. అంటే భయపెట్టే ఆలోచనల వలలో పడకుండా, వాటికి ఎనర్జీ ఇవ్వకుండా జస్ట్ అబ్జర్వర్గా మిగిలిపోవాలంటే మనకొక టెక్నిక్ కావాలి. ఆ యాడ్స్కి కంగారు పడిపోయి గాలికి కొట్టుకుపోకుండా ఉండాలంటే మనకొక బలమైన లంగరు, అంటే ఒక యాంకర్ కావాలి. అవును, ఆ యాంకరే మైండ్ఫుల్నెస్. రైట్. ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏ పని చేస్తున్నామో అందులో 100% ప్రెజెంట్ అయి ఉండటం. అంటే తింటున్నప్పుడు కేవలం తినడంపైనే ఫోకస్, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వాళ్ల మాటలపైనే ఫోకస్. అవును, ఎందుకంటే శాంతి అనేది ఎప్పుడూ ప్రస్తుత క్షణంలో మాత్రమే ఉంటుంది. కాని ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మనం ఇప్పుడున్న ఈ ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ వరల్డ్లో మల్టీటాస్కింగ్ అనేది ఒక సూపర్ పవర్ లాగా ఫీల్ అవుతాం కదా. చాలా మంది అలాగే అనుకుంటారు. ఆఫీస్ జూమ్ మీటింగ్లో ఉంటూనే పక్కన ఈమెయిల్ చెక్ చేయడం, వర్క్ చేస్తూనే లంచ్ తినేయడం లాంటివి మన టైం సేవ్ చేస్తాయని, మనం సూపర్ ప్రొడక్టివ్ అని మన ఫీలింగ్. మరి అలాంటప్పుడు అంతా పక్కన పెట్టి వర్తమానంలో ఒక్క పనిపైనే ఫోకస్ పెట్టడం అంటే ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో మనం రేస్లో వెనుకబడిపోవడమేమో అన్న భయం రాదా? దీని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే మల్టీటాస్కింగ్ అనేది ఆధునిక ప్రపంచం సృష్టించిన అతిపెద్ద భ్రమ అని న్యూరోసైన్స్ స్పష్టంగా చెప్తోంది. భ్రమా? అంటే మనం ఒకేసారి 2 పనులు చేయలేమా? మనం ఒకేసారి 2-3 పనులు చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన బ్రెయిన్ నిజానికి ఒకేసారి 2 పనులపై పూర్తి ఫోకస్ పెట్టలేదు. అది కేవలం ఒక పని నుండి మరో పనికి మైక్రోసెకండ్స్లో స్విచ్ అవుతూ ఉంటుంది. ఓహో, జస్ట్ స్విచ్ అవుతుందన్నమాట. అవును, ఈ ప్రాసెస్ను సైకాలజీలో టాస్క్ స్విచ్చింగ్ పెనాల్టీ అంటారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఆ పనికి సంబంధించిన రూల్స్ను లోడ్ చేసుకుంటుంది. సడన్గా మెయిల్ చెక్ చేయగానే పాత రూల్స్ క్యాన్సిల్ చేసి కొత్త రూల్స్ లోడ్ చేయాలి. అంటే కంప్యూటర్ ర్యామ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలా ప్రతిసారి స్విచ్ అవ్వడానికి బ్రెయిన్ విపరీతమైన గ్లూకోజ్ని కాల్చేస్తుంది. అందుకే సాయంత్రం అయ్యేసరికి మనం కుర్చీలోంచి కదలకుండా ఉన్నా సరే విపరీతమైన మెంటల్ అలసట వస్తుంది. నిజమే, ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను. మల్టీటాస్కింగ్ చేయడం వల్ల ఏ పని సరిగ్గా జరగదు, పైగా తప్పులు జరిగే ఛాన్స్ పెరుగుతుంది. వర్తమానంలో లేకపోవడం వల్లే మన మైండ్ అదుపు తప్పి ఆ పాపప్ యాడ్స్ వెంట పరుగెడుతుంది. సో సింగిల్ టాస్కింగ్కి వెళ్ళిపోవాలి అంటారు. అవును, ఎప్పుడైతే మనం సింగిల్ టాస్కింగ్ చేస్తామో, ఆ క్షణంపై పూర్తి పట్టు సాధిస్తామో అప్పుడు మన ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది, క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక్క పనిపై దృష్టి పెట్టడం అంటే వెనుకబడటం కాదు, అది ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీతో ముందుకు దూసుకుపోవడం. అబ్బా, ఆ టాస్క్ స్విచ్చింగ్ వల్ల మన బ్రెయిన్ ఎనర్జీ అంతలా డ్రైన్ అయిపోతోందని వింటుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అంటే మనం స్లో డౌన్ అవ్వడమే ఫాస్ట్గా వెళ్ళడానికి సరైన మార్గం అన్నమాట. కరెక్ట్, అదే అసలైన ట్రిక్. సరే, మనం వర్తమానంలో ఉండాలని, ఒక్క పని మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యామనుకుందాం. కానీ మన ఏకాగ్రతను పదే పదే హైజాక్ చేస్తున్న అంశాలేమిటి? మన ఫోకస్ ఎటువైపు మళ్ళుతోంది? దీని గురించి చదివినప్పుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కనిపించింది. ఏంటది? మీడియా నోటిఫికేషన్లు, ప్రతికూల వార్తలు మన అటెన్షన్ను ఎలా లాగేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి నాకొక పోలిక తట్టింది. చెప్పండి. మన బాడీకి రోజు చిప్స్, బర్గర్స్ లాంటి జంక్ ఫుడ్ ఇస్తే అది ఎలా ఫ్యాట్ పెరిగి రోగాల బారిన పడుతుందో, మనస్సు కూడా ఇన్ఫర్మేషన్ జంక్ ఇస్తే అలాగే డ్యామేజ్ అవుతుంది గదా. 100% కరెక్ట్గా చెప్పారు. ఉదాహరణకు, ఉదయం కళ్ళు తెరవగానే ఫోన్ తీసుకుని నెగటివ్ న్యూస్ లేదా డూమ్ స్క్రోలింగ్ చేయడంతో డే స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనకు తెలియకుండానే ఒక రకమైన ఆందోళనలో ఉంటాం. అదే మన బ్రెయిన్కి మనం పెట్టే ఫస్ట్ జంక్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. మనకున్న వనరుల్లో అన్నింటికంటే విలువైంది
టైం కాదు, అటెన్షన్. అంటే ఏకాగ్రత. అటెన్షన్ అనేది ఈ కాలంలో బిగ్గెస్ట్ కరెన్సీ. నిజమే. అందరూ మన అటెన్షన్ కోసమే కదా ఫైట్ చేస్తున్నారు. బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతోంది కేవలం మన ఫోకస్ను హైజాక్ చేయడానికి, మన అటెన్షన్ను వాళ్ల యాప్స్లో ఉంచుకోవడానికే. మనం మన మైండ్కి ఎలాంటి డైట్ ఇస్తున్నాం అనే దానిపైనే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే డిజిటల్ జంక్ ఫుడ్ తగ్గించాలన్నమాట. ఖచ్చితంగా. మీరన్నట్టు బాడీకి జంక్ ఫుడ్ ఇస్తే ఎలా ఎనర్జీ డౌన్ అవుతుందో, బ్రెయిన్కి కూడా ఎప్పుడూ నెగటివ్ కంటెంట్ ఫీడ్ చేస్తే బ్రెయిన్లో ఆ నెగటివ్ వైరింగ్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో దాని సొల్యూషన్ ఏంటి? అందుకే సోర్సెస్లో ఒక డిజిటల్ డైట్ గురించి మాట్లాడారు. అనవసరమైన యాప్ నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేయడం, మనల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తులతో సమయం గడపడం, మంచి పుస్తకాలు చదవడం, ఇవన్నీ మన మైండ్కి మనమిచ్చే హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ లాంటివి. వావ్, హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ ఫర్ ద బ్రెయిన్. చాలా బాగుంది. మన దృష్టిని మనం ఎలా ఫిల్టర్ చేసుకుంటామనేదే మన మెంటల్ ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఒకవేళ నేను నా ఫోన్ పక్కన పెట్టేసి మంచి బుక్స్ చదివి బ్రెయిన్కి హెల్దీ డైట్ ఇచ్చినా కూడా సడన్గా ఒకరోజు ఆఫీస్లో ఎవరైనా నన్ను కారణం లేకుండా విమర్శించినప్పుడు, లేదా నా పర్సనల్ లైఫ్లో పరిస్థితులు అకస్మాత్తుగా దిగజారినప్పుడు నా మైండ్ అదుపు తప్పుతుంది కదా. అలా జరిగినప్పుడు కోపం, బాధ రావడం సహజం. ఆ సమయంలో ఎగదముకొచ్చే ఆ ఎమోషన్స్ను ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే ఎమోషన్స్ను అణచివేయడం కరెక్ట్ కాదు, అలాగని వాటికి బానిసవ్వడం కరెక్ట్ కాదు. వివేకంతో రెస్పాండ్ అవ్వాలి అని చెప్తున్నారు. అవును, రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే బయట మనకు ఏమి జరుగుతుందో దాన్ని మనం కంట్రోల్ చేయలేము. కానీ దానికి మనం ఎలా స్పందిస్తామో అది 100% మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ భావోద్వేగాలను అణచివేయడానికి, కంట్రోల్ చేయడానికి మధ్య ఉన్న తేడాను ఒక అనాలజీ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓ, ఏంటా అనాలజీ? కోపం లేదా బాధ వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా అణచిపెట్టడం అంటే స్టవ్ మీద మరుగుతున్న నీళ్ల పాత్రపై గట్టిగా మూతపెట్టి ఉంచడం లాంటిది. లోపల ప్రెషర్ పెరిగిపోయి అది ఏదో ఒకరోజు పెద్ద శబ్దంతో పేలిపోతుంది. అవును, ఎమోషన్స్ బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అయినప్పుడు మన రిలేషన్స్, కెరియర్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. కానీ నియంత్రించడం అంటే ఆ మరుగుతున్న నీటి కింద ఉన్న గ్యాస్ మంటను నెమ్మదిగా తగ్గించడం లాంటిది. మనం మంటను తగ్గించగానే ఉడుకు తగ్గుతుంది, ప్రమాదమూ తప్పుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఈ మంటను తగ్గించడమంటే ఏంటి? ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండే వ్యక్తులు అంటే ఎప్పుడూ నవ్వుతూ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవాళ్లు కాదు. వాళ్లక్కూడా కోపం వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది, బాధ కూడా కలుగుతుంది. కాని వాళ్ల దగ్గర ఒక అద్భుతమైన టూల్ ఉంటుంది. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ స్కిల్లున్నవాళ్లు ఏదైనా నెగటివ్ సంఘటన జరగగానే తక్షణమే రియాక్ట్ అవ్వరు. వాళ్ళు ఒక క్షణం ఆగుతారు, ఒక చిన్న పాజ్ తీసుకుంటారు. పాజ్ అంటే సైలెంట్ అయిపోతారా? సంఘటనకి మన స్పందనకి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెరుగుతే మన కంట్రోల్ అంత పెరుగుతుంది. ఎవరైనా మనల్ని కావాలని కోపగించినప్పుడు వెంటనే తిరిగి అరిచేకుండా లోపలొక చిన్న బ్రేక్ వేయగలిగితే ఆ ఒక్క క్షణమే ఆ గ్యాస్ మంటను సిమ్ములో పెట్టడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ పాజ్ తీసుకున్నప్పుడే మన బ్రెయిన్లోని ఎమోషనల్ సెంటర్ అయిన అమిగ్దాలా నుంచి లాజికల్ సెంటర్ అయిన ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి సిగ్నల్ వెళ్తుంది. అప్పుడు పరిస్థితిని అర్థం చేసుకునే వివేకం వస్తుంది. ఓహో, అంటే ఈ పరిస్థితి నాకే ఎందుకొచ్చింది అనే విక్టింలాగా ఫీల్ అవ్వకుండా ఉంటారన్నమాట. అవును, ఈ సిచ్యువేషన్ నుండి నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచించే మానసిక దృఢత్వం ఆ చిన్న పాజ్ ద్వారానే సాధ్యమవుతుంది. అంటే రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి మధ్య ఉన్న ఆ చిన్న పాజ్ అనేది గేమ్ చేంజర్ అన్నమాట. వినడానికి చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. చెప్పండి. సోమవారం ఉదయం విపరీతమైన ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు, లేదా ఆఫీస్లో విపరీతమైన ప్రెషర్ ఉన్నప్పుడు ఈ పాజ్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దీనికోసం మనమేమైనా ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ చేయాలా? ఈ పాయింట్ దగ్గరే నాకొక విషయం బాగా స్ట్రైక్ అయింది. ఏంటది? ఈ మార్పు అనేది రాత్రికి రాత్రి వచ్చే మ్యాజిక్ కాదు. దీనికి ఇంటెన్సిటీ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. ఇది అచ్చం మనం జిమ్కెళ్ళి బరువులెత్తడం లాంటిది. మొదటి రోజు జిమ్కెళ్ళి 100 కిలోలెత్తేయాలని చూస్తే కండరాలు పెరగవు, పైగా నొప్పులొస్తాయి. అవును, మెల్లగా స్టార్ట్ చేయాలి. రోజుకు పావుగంటైనా సరే స్థిరంగా వెళ్తేనే ఒక 6 నెలలకు బాడీలో చేంజ్ కనిపిస్తుంది. అలాగే మన బ్రెయిన్కి కూడా కొన్ని ప్రాక్టికల్ హ్యాబిట్స్ కావాలి.
రోజుకు కేవలం 5 నిమిషాల పాటు బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తూ ధ్యానం చేయడం లాంటివి. అలాగే ఆ రోజు జరిగిన మంచి విషయాల పట్ల కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ రాసుకోవడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. అలాగే ఒక థాట్ వచ్చినప్పుడు పాటించాల్సిన 4 ప్రాక్టికల్ స్టెప్స్ ఈ సోర్సెస్లో భలే ఇచ్చారు. ఫస్ట్, పాజ్ అంటే ఆగడం. సెకండ్, దానికి జడ్జ్మెంట్ ఇవ్వకుండా కేవలం అబ్జర్వ్ చేయడం. మూడోది, ఈ ఆలోచన నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తుందా లేదా డ్యామేజ్ చేస్తుందా అని ప్రశ్నించుకోవడం. అవును. అండ్ ఫోర్త్ది, దాని యొక్క కన్స్ట్రక్టివ్ థాట్తో రీప్లేస్ చేయడం. అంటే ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను అన్న పాపప్ యాడ్ వచ్చినప్పుడు దాన్ని ఇది చాలా కష్టమే కానీ నేను ఎఫోర్ట్ పెడితే ఖచ్చితంగా నేర్చుకుని చేయగలను అనే పాజిటివ్ రూట్లోకి మళ్లించడం. ఇదంతా ఒక మెంటల్ జిమ్ వర్కౌట్ లాగా అనిపించడం లేదు? అవును, మీరు ఆ జిమ్ అనాలజీ వాడటం చాలా కరెక్ట్. ఎందుకంటే సైంటిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. దీని వెనుక ఉన్న సైన్స్ పేరే న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ ప్లాస్టిక్ లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును, మన మెదడు మనం అనుకున్నట్టు మలుచుకునేలా ఉంటుంది. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అని న్యూరోసైన్స్లో ఒక ఫేమస్ కోట్ ఉంది. అంటే మనం ఏ రకంగా పదే పదే ఆలోచిస్తామో మన బ్రెయిన్లో ఆ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్గా తయారవుతాయి. అంటే రోజు ఆ 5 నిమిషాలు బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ స్ట్రక్చర్ మారుతుందంటారా? ఖచ్చితంగా. కళ్ళు మూసుకొని బ్రీదింగ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు అది జస్ట్ రిలాక్సేషన్ కాదు. యాక్చువల్గా మన బ్రెయిన్లోని డిసిషన్ మేకింగ్ సెంటర్ మందం పెరుగుతుంది, అలాగే భయాన్ని పుట్టించే అమిగ్డాలా సైజు తగ్గుతుంది. అబ్బా, నిజంగా అద్భుతం. అందుకే విజయం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. రోజూ మనం ప్రాక్టీస్ చేసే ఈ చిన్న చిన్న అలవాట్లు మన బ్రెయిన్ వైరింగ్ను ఫిజికల్గా మార్చేస్తాయి. ఈ చిన్న స్టెప్స్ విడిగా చూస్తే ఏముందిలే అనిపించవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఫాలో అయినప్పుడు, మనకు కష్టాలు ఎదురైనప్పుడు పానిక్ అయిపోయే మైండ్ కాస్త ఆ ప్రాబ్లంను ఒక ఛాలెంజ్ లాగా తీసుకునే స్థాయికి మారుతుంది. వావ్! అంటే మన ఫిజికల్ బ్రెయిన్ స్ట్రక్చర్ని కూడా మన ఆలోచనలతో మార్చేయొచ్చన్నమాట. ఇదంతా వింటుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక మనిషి తన జీవితంలో చెయ్యాల్సిన అతిపెద్ద యుద్ధం ఈ బయటి ప్రపంచంతో కాదు, తనలో తాను చేసుకునేదే. 100% నిజం. మనస్సును మనకు అతిపెద్ద మిత్రుడిగా మార్చుకుంటామా లేదా దానికి పవరిచ్చి బద్ధశత్రువుగా మిగుల్చుకుంటామా అనే అల్టిమేట్ చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఈరోజు ఈ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకున్న అసలైన సీక్రెట్ ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఆ పాపప్ యాడ్స్ లాంటి నెగటివ్ థాట్స్ని ఇగ్నోర్ చేసి మన థాట్స్ని కంట్రోల్ చేస్తామో అవి మన ఎమోషన్స్ను అదుపులో ఉంచుతాయి. అవును, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే అంతా సెట్ అయినట్టే. ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనం తీసుకునే డెసిషన్స్, యాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ యాక్షన్స్ ఫైనల్గా మన కెరియర్ని, లైఫ్ని మన కంట్రోల్లోకి తీసుకొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనం మన ఆలోచనలకు బానిసగా కాకుండా వాటికి మాస్టర్గా మారిన క్షణంలోనే మన జీవితం మారుతుంది. న్యూరోసైన్స్ మరియు సైకాలజీ బ్యాకప్తో ఉన్న ప్రాక్టికల్ టూల్స్, వీటిని ఆచరణలో పెడితే, అంటే రోజూ ఆ 5 నిమిషాల పాజ్ తీసుకోవడం, ఆ పాపప్స్ని అబ్జర్వ్ చేయడం లాంటివి చేస్తే మన జీవితంలో అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. కరెక్ట్. మైండ్ని అర్థం చేసుకోవడం ఒక ఆర్ట్ అయితే, దాని సరైన ట్రాక్లో నడిపించడం ఒక నిరంతర ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. సో ఈ లోతైన చర్చ ముగించే ముందు మన అందరికీ ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చే, కొంచెం లోతుగా ఆలోచించేలా చేసే ఒక పాయింట్ని ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం ఒక విషయం చెప్పుకున్నాం. మనం ఏ ఆలోచనలకు పవర్ ఇస్తున్నామో, ఏవి ఉండనిస్తున్నామో అవే మన వాస్తవికతను నిర్మిస్తాయని. అలాంటప్పుడు ఒకసారి మన గతాన్ని రివైండ్ చేసి చూసుకుందాం. మన గతంలో మనం ఎదుర్కొన్న ఎన్నో వైఫల్యాలు, ఎన్నో భయాలు బహుశా నిజమైన సమస్యలు కావేమో. మరేంటంటారు? అవి కేవలం మనం డిలీట్ చేయడం మర్చిపోయి పదే పదే క్లిక్ చేసి అదే నిజమని గట్టిగా నమ్మేసిన కొన్ని టెంపరరీ పాపప్ ఆలోచనలే కదా? అబ్బా, వాట్ ఎ థాట్! ఒక్కసారి ఆలోచిద్దాం. మనమే కనుక ఆ థాట్స్ని ఆ రోజే ఇగ్నోర్ చేసుంటే మన రియాలిటీ ఎలా ఉండేది? ఈ ఆలోచనతోనే నేటి మన చర్చను ముగిస్తున్నాం. ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ అందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. మీ అటెన్షన్కి, మీ టైంకి థ్యాంక్ యూ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఆలోచనలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కీప్ గ్రోయింగ్.